హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు అన్ఫినిష్డ్ అఫైర్స్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన స్పానిష్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు. కాబట్టి ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ అలారం సౌండ్ కి నిద్ర లేచిన మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరో ఒక పోలీస్ ఆఫీసరు, తను ఒక ఫ్రెంచ్ కి చెందిన అతను అనమాట. కాకపోతే తను పనిచేస్తుంది మాత్రం స్పెయిన్ లో. అంతేకాకుండా తన కూతురు మాటల్ని అలారంగా పెట్టుకొని హీరో ఎప్పుడు నిద్రలేస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ నిద్రపోకుండా లైట్ ను చూస్తూ ఉంటుంది. అంతేకాకుండా విండోలోంచి చూస్తూ ఉంటుంది అనమాట, ఎవరైనా వాళ్ళ ఇంటికి వస్తున్నారని చెప్పేసి. ఇంకా భయం వేసి డోర్ దగ్గరకు వచ్చి డోర్ కొన్న హోల్ లోంచి బయటకు చూస్తూ ఉంటుంది. మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో పోలీస్ కదా, తానేంటంటే తన పై అధికారిని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత హీరోకి ఆ పై అధికారి ట్రాన్స్ఫర్ లెటర్ ఇస్తాడనమాట. అది చూసిన తర్వాత హీరో కోపం వస్తుంది. కాకపోతే హీరోకి వేరే మార్గం లేకపోవడం వల్ల సరే అని చెప్పేసి ట్రాన్స్ఫర్ ని యాక్సెప్ట్ చేస్తాడు. బేసికల్ గా హీరోని ట్రాన్స్ఫర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హీరో ఒక పోలీస్ ఆఫీసర్ కదా, తన కూతురిని ఎవరో మానభంగం చేసి అతి దారుణంగా చంపేశారు. దాంతో డిపార్ట్మెంట్ వాళ్ళ పర్మిషన్ లేకుండా, డిపార్ట్మెంట్ కి సంబంధం లేకుండా తానే ఎంక్వైరీ చేసుకుంటూ వెళ్ళాడనమాట. సో అందువలన హీరోని ఇక్కడ నుంచి వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇంకా హీరో కూడా చేసేదేం లేక సర్లే అని చెప్పేసి ఒప్పుకుంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఒక హాస్పిటల్లో నర్స్ కదా, తానేంటంటే డ్యూటీ ముగించేసుకొని తన అపార్ట్మెంట్ కి వచ్చేసి పైకి వెళ్ళడానికి లిఫ్ట్ ఎక్కుతుంది. అదే లిఫ్ట్ లో మన కథలో హీరో కూడా భయంకరంగా తాగి ఎక్కుతాడనమాట. హీరో హీరోయిన్ ఇద్దరు ఒకే అపార్ట్మెంట్ లో ఉంటున్నారు. హీరోని చూసి భయపడిపోతుంది. వీడు బాగా తాగున్నాడు, ఏదైనా తేడా చేస్తాడని చెప్పేసి భయపడుతూ ఉంటుంది. సడన్ గా తన ఫ్లోర్ రావటం వల్ల వెంటనే దిగేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం పోర్ట్ ఏరియాకి చెత్త వేయడానికి వెళ్తున్న ఒక లారీని చూపిస్తారు. ఆ లారీలో ఉన్న చెత్తని వేరే డబ్బాలో పడేస్తున్నప్పుడు క్రేన్ లిఫ్ట్ చేసినప్పుడు ఆ డబ్బాలో భయంకరంగా సౌండ్ వస్తుంది. దాంతో డ్రైవర్ కి డౌట్ వచ్చేసి ఏంటని చూస్తే ఆ చెత్త లారీలో ఒక అమ్మాయి శవం ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ యాస్టేజ్ గా నిద్ర లేచి విండో వైపు భయంగా చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత డోర్ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయానికి తన మొబైల్ నెంబర్ కి వేరే నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది అనమాట. ఆ నెంబర్ ఎవరిదో కూడా హీరోయిన్ తెలియదు. దాంతో హీరోయిన్ ఫోన్ లిఫ్ట్ చేయాలా లేదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఆఫీస్కి వెళ్తాడనమాట. బేసికల్ గా హీరోకి జాబ్ ఇచ్చారనమాట కొత్తగా. ఆ జాబ్ ఏంటంటే పోలీస్ స్టేషన్ లో కేస్ ఫైల్స్ ని మెయింటైన్ చేసే జాబ్ అనమాట. అంటే ఆ కేస్ ఫైల్స్ ఎన్ని ఉన్నాయి, ఏమేమి ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పేసి ప్రాపర్ గా మెయింటైన్ చేసే జాబు. హీరోతో పాటు కలిసి పనిచేయడానికి ఇంకో లేడీ పోలీస్ ఉంటుంది. సో దాంతో హీరో సరేలే అని చెప్పేసి ఆ జాబ్ కే ఫిక్స్ అయిపోతాడు. కరెక్ట్ గా అదే సమయంలో పోలీస్ స్టేషన్ కి భార్య భర్తలు వస్తారనమాట. వచ్చి వాళ్ళు పోలీసులతో చాలా ఘోరంగా మాట్లాడుతూ ఉంటారు. దాంతో హీరో డౌట్ వచ్చేసి ఆ లేడీ పోలీసుని అడుగుతాడు హీరో ఏమైందని చెప్పేసి. ఆవిడ ఏమంటుందంటే రీసెంట్ గా చెత్తగొప్పలో ఒక 16 ఏళ్ల అమ్మాయి శవం దొరికింది. ఆ అమ్మాయి వాళ్ళ కూతురే, దానికి సంబంధించి వీళ్ళు ఎంక్వైరీ చేయడానికి వచ్చారని చెప్పి అనడంతో వెంటనే హీరో ఏమంటాడంటే ఈ కేసుని ఎవరు డీల్ చేస్తున్నారని చెప్పేసి కనుక్కుంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఫోన్ కి అన్నోన్ నెంబర్ నుంచి భయంకరంగా కాల్స్ వస్తూ ఉంటాయి. అంతేకాకుండా వాయిస్ మెసేజ్ కూడా వస్తూ ఉంటాయి. కాల్ లిఫ్ట్ చేయకుండా ఆ వాయిస్ మెసేజ్ వింటే అందులో కేవలం ట్రాఫిక్ సౌండ్స్ మాత్రమే ఉంటాయి. దాంతో హీరోయిన్ కి భయం వేసి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్లి జరిగింది మొత్తం చెప్తుంది. వాళ్ళు కూడా సరే అని చెప్పేసి ఆ నెంబర్ తీసుకొని మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి అంటారు. అదే స్టేషన్ లో మన కథలో హీరో పనిచేస్తూ ఉంటాడు అనమాట. హీరోయిన్ చూసి ఆశ్చర్యపోతుంది, ఏంటి అతను పోలీసా అని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఒక రెస్టారెంట్ లో కూర్చొని సిగరెట్ తాగుతున్నప్పుడు తన దగ్గరికి రీసెంట్ గా చనిపోయిన అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న వస్తారు. వచ్చిన తర్వాత మా అమ్మాయి కేసు గురించి 3 రోజుల నుంచి పోలీస్ స్టేషన్ తిరుగుతున్నామండి, ఎటువంటి ఉపయోగం లేదు, కనీసం ఎంక్వైరీ కూడా చేయట్లేదు. కానీ మీ దగ్గర రావడానికి రీజన్ ఏంటి తెలుసా, మీ అమ్మాయి కూడా ఇలాగే జరిగితే పోలీస్ స్టేషన్ తో సంబంధం లేకుండా మీరే ఎంక్వైరీ చేశారంట. కాబట్టి దయచేసి మా అమ్మాయి గురించి కూడా అలాగే చేయండి, మా అమ్మాయిని ఎవరు చంపారో జస్ట్ కనుక్కుంటే చాలని చెప్పి అనడంతో హీరో మాత్రం వాళ్ళ వైపు అలా చూస్తూ ఉంటాడు. వాళ్ళు కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ మొత్తం హీరోకి చెప్పుకొని అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత మన కథలో హీరో కూడా ఇంటికి వెళ్ళి తన కూతురు గొంతు వింటూ ఉంటాడు అనమాట ఫోన్ లో. అలా విన్న తర్వాత ఈ కేసు తానే డీల్ చేయాలని చెప్పేసి ఫిక్స్ అయిపోతాడు. గన్ను తీసుకుని బయలుదేరతాడు. ఆ తర్వాత డైరెక్ట్ గా చనిపోయిన ఆ అమ్మాయి డెడ్ బాడీని చూస్తాడు. ఆటోప్సీ రిపోర్ట్ ని ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయిని మానభంగం చేశారన్న సంగతి తెలుస్తుంది. ఇంకా ముఖ్యంగా తనను భయంకరంగా టార్చర్ చేశారని తెలుస్తుంది. కానీ తనని ఎవరు అలా టార్చర్ చేశారని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన ఎవిడెన్స్ ఒక్కటి కూడా దొరకదనమాట. కట్ చేస్తే మరుసటి రోజు హీరో డైరెక్ట్ గా ఆ చనిపోయిన అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఆ అమ్మాయి పేరు క్లారా అనమాట. క్లారా వాళ్ళ అమ్మా నాన్నని మీట్ అయిపోయి మీ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని చెప్పేసి అడుగుతాడు. లేదండి అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో ఏం చేస్తాడంటే క్లారా రూమ్ మొత్తం చెక్ చేస్తాడు. ఆ చెక్ చేసే ప్రాసెస్ లో క్లారా ఒక అతనితో బాగా క్లోజ్ గా ఉంటుంది. అతనితో దిగిన ఫోటో కూడా ఇంట్లో అంటించుంటుంది. వెంటనే హీరో క్లారా వాళ్ళ నాన్న అడుగుతాడు ఈ అబ్బాయి ఎవరని చెప్పి అడిగితే మా అమ్మాయి ఫ్రెండ్ అండి ఫ్రెడ్డీ, తను చనిపోయే ముందు వీడితోనే కలిసి ఉంది. ఆ అమ్మాయి కనిపించకుండా పోయిన తర్వాత కూడా వీడే డైరెక్ట్ గా మా ఇంటికి వచ్చి క్లారా కనిపించట్లేదని చెప్పేసి నాకు ఇన్ఫార్మ్ చేశాడు. దాంతో మేమందరం కలిసి క్లారాని వెతికాం. కాకపోతే తను కనిపించలేదు. మరుసటి రోజు ఉదయాన్నే పోలీసులే మాకు ఫోన్ చేసి పిలిచారు, ఇలాగ ఒక అమ్మాయి శవం ఉందని చెప్పేసి.
చెప్పేసి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకున్నాం, ఆ అమ్మాయి నా కూతురు అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఎక్కడైతే ఆ క్లారా శవం దొరికిందో అక్కడికి వెళ్తాడు. అంటే ఆ షిప్ యార్డ్కి వెళ్తాడు అనమాట. వెళ్ళి చూస్తే అక్కడ దూరంగా ఒక సీసీ కెమెరా ఉంటుంది. సర్లే ఫుటేజ్ చెక్ చేద్దాం చూస్తే అక్కడ ఒక సెక్యూరిటీ ఉంటాడు. అతనేంటంటే హీరోకి హెల్ప్ చేద్దాం అని చెప్పేసి ప్రాపర్ గా ప్రిపేర్ అవుతాడు. కానీ అక్కడున్న ఒక సీనియర్ సెక్యూరిటీ వచ్చేసి అలా ఇవ్వడం కుదరదు, కేసు రన్నింగ్ లో ఉంది, మాకంటూ సెపరేట్ కొన్ని పర్మిషన్స్ కావాలి, కాబట్టి నువ్వు స్టేషన్ నుంచి తీసుకొని వస్తే చూపిస్తావు అని చెప్పేసి అంటాడు. కానీ హీరో ఏమంటాడంటే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించు, ఇదంతా నీకు తప్పనిపించట్లేదని చెప్పినా సరే ఆయన మాత్రం అస్సలు కుదరదు అంటాడు. దాంతో హీరో చేసేదేం లేక అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఆ తర్వాత లోకల్ గా ఉన్న ఒక పబ్ దగ్గరికి వెళ్లి క్లారా ఫోటో అందరికి చూపిస్తాడు. ఈ అమ్మాయి మీకు తెలుసా అని చెప్పి అనడంతో వాళ్ళలో కొంతమంది తెలియదంటారు. దాంతో కొంచెం ముందుకెళ్లి చూస్తే అక్కడ మాకు ఈ అమ్మాయి తెలుసు, ఈ అమ్మాయి ఫ్రెడ్డీతో వచ్చింది కదా అని చెప్పేసి అనడంతో హీరో ఆశ్చర్యపోతాడు. సో వాళ్ళిద్దరి మధ్య ఏమైనా వాగ్వాదం జరిగిందా, వాళ్ళిద్దరు ఎలా ఉన్నారని చెప్పి అడిగితే వాళ్ళిద్దరు ఫస్ట్ బాగానే ఉన్నారు, కాకపోతే మధ్యలో క్లారాకి ఫ్రెడ్డీకి కొంచెం వాగ్వాదం జరిగింది. అలా వాగ్వాదం జరగడానికి కారణం ఏంటని చెప్పేసి హీరో వాళ్ళని అడుగుతాడు. సో వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒకలా చెప్తారనమాట. క్లారాకి ఏంటంటే ఆ పబ్ లో ఉండటం ఇష్టం లేదు, వెళ్ళిపోదాం అనుకుందని ఒక అతను అంటాడు. ఇంకొక అమ్మాయి ఏమంటుందంటే ఫ్రెడ్డీకి కోపం తెప్పించాలని చెప్పేసి వేరే అబ్బాయితో క్లోజ్ ఉందని చెప్పేసి ఇంకొకళ్ళు అంటారు. మరొకళ్ళు వచ్చేసి కొంత సమయం తర్వాత క్లారా అక్కడ నుంచి ఇమాజిన్ అనే ఒక పబ్కి వెళ్ళింది. అక్కడ ఏంటంటే అందరూ సింగిల్స్ ఉంటారు, అక్కడికి వెళ్ళిందని చెప్పి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఇమాజిన్ అని ఒక పబ్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత క్లారా ఫోటో చూపించి అందరిని అడుగుతాడు, కానీ ఎవరో తెలియదని చెప్పేసి అంటారు. కరెక్ట్ గా అదే సమయానికి హీరో అక్కడ నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు కారు దగ్గరికి ఇద్దరు అమ్మాయిలు వచ్చేసి క్లారా ఈ పబ్కు వచ్చిన తర్వాత, అంటే ఇమాజిన్ అనే పబ్కు వచ్చిన తర్వాత తను మాతోనే ఉంది, తను ఫ్రెడ్డీతో బ్రేకప్ చేయాలనుకుంటున్నానని చెప్పేసి మాతో చెప్పింది, కాకపోతే మేము కూడా సర్లే అని చెప్పి సరదాగా నవ్వుకున్నాం, కానీ మేము సరదాగా సిగరెట్ తాగుదాం అని చెప్పేసి పక్కెళ్ళాం. అదే గ్యాప్ లో సడన్ గా క్లారా ఒక అతనితో బాగా క్లోజ్ గా మూవ్ అవడం స్టార్ట్ చేసింది, కాకపోతే అతను ఎవరు తెలియదు కానీ అతను మాత్రం క్లారాని ఎస్ఎంబీ కార్ లో తీసుకెళ్లాడని చెప్పేసి అనడంతో హీరో కూడా వాళ్ళకి థ్యాంక్స్ అని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ కి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి నీకు విషయం తెలుసా, జైల్లో నీ భర్త బయటకు వచ్చాడంట, జాగ్రత్త అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ కి బ్రెయిన్ బ్లాక్ అయిపోతుంది. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ భర్త హీరోయిన్ ని బాగా టార్చర్ చేస్తాడనమాట. దాంతో హీరోయిన్ ని కేసు పెట్టి తనని జైల్లో వేయించింది. కాకపోతే శిక్ష మొత్తం కంప్లీట్ అయిపోయింది, అందుకని తను బయటకు వచ్చాడు. ఇప్పుడు తనని ఏదైనా చేస్తాడని చెప్పేసి హీరోయిన్ భయంతో చచ్చిపోతూ ఉంటుంది అనమాట. బేసికల్ గా ఈ సినిమా స్టార్టింగ్ నుంచి హీరోయిన్ భయంగా విండో వైపు చూడటం, నిద్రపోకుండా లైట్ ని చూడటం, ఆ తర్వాత డోర్ దగ్గరికి ఎవరైనా వచ్చారని చెప్పేసి వచ్చి చూడటం, ఇదంతా తన భర్త మీద ఉన్న భయంతో అలా చేసిందనమాట. ఒక్కసారి తన భర్త బయటకు వచ్చాడని తెలియలోనే హీరోయిన్ స్టన్ అయిపోతుంది. కానీ తన ఫ్రెండ్ ఏమంటుందంటే నువ్వేం కంగారు పడకలేవే, తను బయటకు వచ్చిన ఫస్ట్ తన ఊరు వెళ్ళిపోతాడు వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి, నీ దగ్గరికి ఎందుకు వస్తాడు, నువ్వు ఆల్రెడీ కేసు పెట్టావు కదా అని చెప్పేసి అనడంతో అయినా సరే హీరోయిన్ కి భయంగా ఉంటుంది. మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో పోలీస్ స్టేషన్ లో తనతో పాటు ఉన్న లేడీ పోలీస్ ఉంది కదా ఆమెను అడుగుతాడు అనమాట. అవును క్లారా కేసు ఎంతవరకు వచ్చిందని చెప్పేసి అక్కడ ఉన్న ఆమెను అడుగుతాడు. ఆవిడేమంటుందంటే కొత్తగా ఓ పోలీస్ ఆఫీసర్ వచ్చాడు కదా, తను ఈ కేసుని డీల్ చేస్తున్నాడు, అందులో డౌట్ వచ్చేసి క్లారా ఫ్రెండ్ ఫ్రెడ్డీ ఉన్నాడు కదా వాడిని అరెస్ట్ చేసి జైల్లో వేశారని చెప్పి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి జైల్లో ఉన్న ఫ్రెడ్డీని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పని చెప్పంటంతో ఏం లేదు సార్, క్లారాకి నాకు ఓ పప్పు దగ్గర గొడవైంది, దాంతో తాను ఇమాజినాకి వెళ్ళింది, నేను కూడా కొంత సమయానికి తిరిగి వస్తున్నాను అనుకున్నాను, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతసేపటికి తిరిగి రావట్లేదు, దాంతో సరే వెళ్ళి సారీ చెప్దాం అని చెప్పేసి నేను ఇమాజినాకి వెళ్ళాను, అక్కడికి వెళ్ళి వెతికితే తను నాకు కనిపించలేదు, దాంతో నాకు కొంచెం భయం అనిపించింది, వెంటనే వాళ్ళ నాన్న మీట్ అయి చెప్పానని చెప్పడంతో హీరో మనసులో ఒక డౌట్ క్లియర్ అవుతుంది. అదేంటంటే ఫ్రెడ్డీకి హెచ్ ఏదైనా సంబంధం ఉందనుకుంటాడు, కానీ ఇప్పుడు మనోడు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అసలు మనోడికి హెచ్కి సంబంధం లేదు, హెచ్ ఎక్కడో జరిగింది. ఆల్రెడీ క్లారా ఏంటంటే ఎస్ఎంబీ కార్ ఎక్కి వెళ్ళిపోయింది కదా, అప్పుడు ఫ్రెడ్డీ మాత్రం ఏం చేస్తాడని చెప్పేసి హీరోకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి ఆ పోర్ట్ ఏరియాలో ఉన్న సీసీ కెమెరా ఉంది కదా ఆ ఫుటేజ్ నా సెక్యూరిటీని అడుగుతాడు. ఈసారి అక్కడ సీసీ కెమెరా దగ్గర సీనియర్ సెక్యూరిటీ ఉన్నాడు కానీ జూనియర్ సెక్యూరిటీ ఉంటాడు, తన హీరోకి సపోర్ట్ చేస్తాడనమాట. ఎందుకంటే హీరో ఒక పోలీస్ ఆఫీసరు, తాను కూడా పోలీస్ అవ్వాలనుకుంటున్నాడు, అందుకని హీరో ఏదడితే చేస్తానని చెప్పేసి ఆ ఫుటేజ్ ని చూపిస్తాడు. అలా చూసే ప్రాసెస్ లో తెల్లారి గట్ల 3 గంటలకి అంటే క్లారా వెళ్ళి ఎస్ఎంబీ కార్ ఎక్కింది కదా ఆ కారు వచ్చిన టయానికి ఆ కారు మాత్రం కనిపిస్తుంది కానీ నెంబర్ ప్లేట్ గానీ ఆ కారులో ఉన్న వాళ్ళు కానీ కనిపించరు. సో దాంతో హీరో కన్ఫర్మ్ చేసుకుంటాడు క్లారా ఖచ్చితంగా ఎస్ఎంబీ కార్ ఎక్కిందని చెప్పేసి. ఆ తర్వాత హీరో ఇంటికి వచ్చేసి తన రూమ్ కి వెళ్తున్నప్పుడు సడన్ గా ఎవరో ఒక ఇద్దరు వచ్చేసి హీరో మీద అటాక్ చేస్తారు. దాంతో పెద్దగా సౌండ్ అవుతుంది అనమాట. ఆ సౌండ్లు విని మన కథలో హీరోయిన్ కిందకు వస్తుంది. ఎందుకంటే ఒకవేళ తన భర్త వచ్చాడని చెప్పేసి వచ్చి చూస్తే అక్కడ బ్లడ్ ఉంటుంది కానీ ఎవరు కనిపించరు. కానీ హీరో మాత్రం రక్తపు మడుగుల్లో ఒక చోట పడిపోయి ఉంటాడు. వెంటనే హీరోయిన్ వెళ్ళి హీరోని తీసుకెళ్లి మీరేం కంగారు పడకండి, మీ ఫ్లాట్ కిందే ఉంటాను నేనని చెప్పేసి హీరోకి ధైర్యం చెప్పి తనకి ట్రీట్మెంట్ ఇస్తుంది. ఎందుకంటే హీరోయిన్ ఒక నర్స్ కదా. ఆ తర్వాత వీళ్ళిద్దరు ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు. అలా వీళ్ళిద్దరికి పరిచయం ఏర్పడుతుంది. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే హీరో తాగి లిఫ్ట్ లో ఎక్కాడు కదా, అప్పుడు హీరోయిన్ చూసాడు కానీ అంతగా గుర్తుపట్టలేదు, కానీ హీరోయిన్ మాత్రం హీరోని గుర్తుపట్టింది. కట్ చేస్తే మరుసటి రోజు
క్లారాకి ఫ్యూనరల్ జరుగుతుంది. అక్కడికి మన కథలో హీరో వెళ్తాడు. వెళ్ళిన తర్వాత క్లారా వాళ్ళ నాన్న హీరోని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత అనవసరంగా ఆ పోలీస్ ఆఫీసర్ ఫ్రెడ్డీని అరెస్ట్ చేశాడు. కానీ దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ఫ్రెడ్డీయే నా కూతురుని చంపితే వాడే నా ఇంటికి వచ్చి నా కూతురు కనిపించట్లేదని చెప్పి నాతో ఎందుకంటాడు. ఫ్రెడ్డీకి దీనికి అసలు సంబంధమే లేదని చెప్పి అనడంతో హీరో కూడా ఒక విషయం చెప్తాడు. అవును సార్, ఎందుకంటే మీ అమ్మాయిని ఎస్ఎంబీ కారులో ఎక్కించుకొని కూడా తీసుకెళ్లాడు. అయినా ఫ్రెడ్డీకి ఎస్ఎంబీ కారు డ్రైవ్ చేయడం అస్సలు రాదు. దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి అనడంతో ఏంటి నా కూతురు ఎస్ఎంబీ కారు ఎక్కిళ్ళిందా చనిపోయిన రోజు అని చెప్పి అనడంతో హీరో కూడా అవునని చెప్పేసి అంటాడు. దాంతో క్లారా వాళ్ళ నాన్నకి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. మా అమ్మాయిలాగే ఒక అమ్మాయిని ఎవరో బాగా ఇబ్బంది పెట్టారంట. వాళ్ళు కూడా ఆ అమ్మాయిని ఎస్ఎంబీ కారులో తీసుకెళ్లి టార్చర్ చేశారంట. కాకపోతే ఆ అమ్మాయి ఎలాగోలా తప్పించుకుని వచ్చింది. ఒకవేళ ఆ అమ్మాయిని మనం ఎంక్వైరీ చేస్తే ఏవైనా ప్రూఫ్స్ దొరుకుతాయి కదా అని చెప్పి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆ మరుసటి రోజు క్లారా వాళ్ళ నాన్నని తీసుకొని ఆ కిరాతకులు ఎవరైతే ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టారో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తారు. ఆ అమ్మాయి పేరు కార్మన్. హీరో ఆ తర్వాత క్లారా వాళ్ళ నాన్న వాళ్ళిద్దరు వెళ్ళి కార్మన్ అడుగుతారు, ఏం జరిగిందో చెప్పమ్మా ఆ రోజు అని చెప్పి అనడంతో బేసికల్ గా నేను డానియల్ అని ఒక అతను ఉన్నాడు, మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అండి. మేమిద్దరం కలిసి ఒక పబ్కి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత డానియల్ కు ఫ్రెండ్ ఉన్నాడు, వాడి పేరు జోసెఫ్. వాళ్ళిద్దరు సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు ఆ జోసెఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారనమాట. వాళ్ళు ఏంటంటే నా దగ్గరకు వచ్చారు, బాగా లేట్ అయిపోతుంది కదా ఇంటికి వెళ్ళడానికి ఇబ్బంది పడతావు, మా కారులో వస్తావని చెప్పి అనడంతో నేను కూడా సరే అని చెప్పేసి వాళ్ళ ఎస్ఎంబీ కార్ ఎక్కి వెళ్ళాను. అలా వెళ్లే ప్రాసెస్ లో వాళ్ళిద్దరు నన్ను మానభంగం చేశారు. అంతేకాకుండా అతి దారుణంగా నన్ను కొట్టి రోడ్డు పక్కన అంటే డంపింగ్ యార్డ్ పక్కన పడేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేను వెళ్ళి కేసు పెట్టాను. ఆ కేసు పెట్టిన 20 days తర్వాత ఆ జోసెఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళకి సంబంధించిన మనుషులు వచ్చేసి నాకు బాగా డబ్బులు ఇచ్చేసి ఈ కేసుని విత్డ్రా చేసుకోమన్నారు. అందుకనే కేసు విత్డ్రా చేసుకున్నాను. జరిగింది అదని చెప్పి అనడంతో హీరోకి ప్రాపర్ గా అర్థమైపోతుంది ఇలాంటి ఎన్ని చేస్తుంది వాళ్ళేనని చెప్పేసి. వెంటనే హీరో ఏం చేస్తాడంటే జోసెఫ్ దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత నీ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారంట కదా వాళ్ళు ఎన్ని చేస్తున్నారంట కదా వాళ్ళు ఎవరని చెప్పి అడిగితే ఏమో సార్ నాకు తెలియదు, నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి అంటాడు. కానీ ఆ జోసెఫ్ ని హీరో కొట్టడంతో సార్ వాళ్ళిద్దరు నాకు తెలుసు సార్, వాడి పేరు లూకాస్ అండ్ అబ్రహాం, వాళ్ళిద్దరు అన్నదమ్ములు సార్, వాళ్ళిద్దరు ఎలాంటి పనులు ఎక్కువ చేస్తారని చెప్పేసి అంటాడు. దాంతో హీరో డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వచ్చి ఆ లేడీ పోలీస్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత అర్జెంట్ గా కార్మాకి సంబంధించిన పేపర్లు కావాలని చెప్పి అనడంతో ఆవిడ కూడా పేపర్లు ఇస్తుంది. అది ఎందుకు సార్ ఈ పేపర్ లో కేసు ఆల్రెడీ విత్డ్రా చేసుకుంది కదా అమ్మాయి అని చెప్పి అనడంతో లేదు చెక్ చేయాలని చెప్పేసి తీసుకుంటాడు. అందులో ఎస్ఎంబీ కార్ ఉంటుందన్నమాట. కాకపోతే అక్యూజ్డ్ పేర్లు ఉండవు. ఇంకా ముఖ్యంగా అలాగా ఒక అమ్మాయి కేసు పెట్టి ఎవరెవరైతే విత్డ్రా చేసుకున్నారో వాళ్ళందరి పేర్లు బయటకు తీయని చెప్పి అనడంతో అలాంటి కేసులు చాలా ఉన్నాయండి అని చెప్పేసి ఆ లేడీ పోలీస్ అంటుంది. అప్పుడు హీరో ఏమంటాడంటే ఆ కేసుల్లో ఎస్ఎంబీ కార్ ఉన్న కేసులు ఎన్ని ఉన్నాయని చెప్పి అడిగితే అవి కూడా చాలా ఉన్నాయి అని చెప్పేసి అనడంతో హీరోకి ప్రాపర్ గా స్ట్రైక్ అవుతుంది. ఇవన్నీ చేస్తుంది ఆ లూకాస్ అబ్రహాం అని చెప్పేసి వాళ్ళిద్దరు ఫొటోస్ ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ కు చూపిస్తాడు. దాంతో ఆవిడేమంటుందంటే వీళ్ళిద్దరు బాగా డబ్బున్నోళ్ళండి, వీళ్ళు తలుచుకుంటే ఏమైనా చేస్తారు, అవసరం వస్తే కేసులు అక్యూజ్ని కోనవతలు పడేస్తారని చెప్పి అనడంతో హీరోకి మొత్తం క్లియర్ కట్ గా అర్థమైపోతుంది ఇవన్నీ చేస్తుంది ఈ బ్రదర్స్ అని చెప్పేసి. చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో యాస్టీస్ గా తన అపార్ట్మెంట్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తన దగ్గరికి హీరోయిన్ వచ్చి చాలా భయపడిపోతూ ఉంటుంది. మా ఆయన జైలు నుంచి బయటకు వచ్చాడు, నాకు భయంకరంగా కాల్స్ చేస్తున్నాడు, నాకు ఎందుకో భయం ఉందని చెప్పి అనడంతో హీరో ఏమంటాడంటే నువ్వేం కంగారు పడుకో, నేను ఇక్కడ ఉన్నాను కదా ఎందుకు భయపడతావు అని చెప్పేసి హీరోయిన్ కి ధైర్యం చెప్పి తనకు రూమ్ పంపిస్తాడు. అయినా సరే హీరోయిన్ భయపడిపోయి హీరోకి ఫోన్ చేస్తుంది. వెంటనే హీరో ఏమంటాడంటే వాడు ఎందుకు వస్తాడు ఇక్కడికి, నువ్వు ఆల్రెడీ కేసు పెట్టావు కదా మళ్ళీ తన ఇక్కడికి ఎందుకు వస్తాడు, ఒకవేళ వచ్చినా కూడా నీ రూమ్ లోకి ఎందుకు వస్తాడు, తలుపేసుకుంటావు కదా అని చెప్పేసి హీరోయిన్ కి ధైర్యం చెప్తాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి పడుకుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ని హాస్పిటల్ లో డ్రాప్ చేసి నువ్వేం కంగారు పడకు సాయంత్రం నేను వస్తానులే కుదిరితే అని చెప్పేసి అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఎవరెవరైతే మానభంగం కేసు పెట్టి వెనక్కి తీసుకున్నారో వాళ్ళందరికీ ఫోన్ చేసి ఆ లూకాస్ గురించి అబ్రహాం గురించి ఎంక్వైరీ చేస్తాడు. కానీ ఎవరు సరైన ఇన్ఫర్మేషన్ ఎవరో. కానీ ఒక్క అమ్మాయి మాత్రం సాయంత్రం 10 గంటలకి మీట్ అవుతానని చెప్పి అనడంతో హీరో కూడా సరే అంటాడు. అదే సమయంలో కార్ వేసుకుని బయటకు వస్తాడు. అలా వచ్చిన తర్వాత ఆ లూకాస్ గాడు ఏంటంటే ఎస్ఎంబీ కారులో అటుగా వెళ్తూ ఉంటాడు అనమాట. ఆ కారుని ఫాలో చేసుకుంటూ హీరో వెళ్తాడు. వెళ్లి చూస్తే ఆ ఎస్ఎంబీ కార్ ఒక చోట అవుతుంది. కారు లోపల ఉన్న లూకాస్ కి ఎవరో ఒక అతను వచ్చేసి ఎన్వలప్ ఇస్తాడు. ఆ తర్వాత లూకాస్ కూడా కారు స్టార్ట్ చేసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ హీరో మాత్రం లూకాస్ కార్ దగ్గరికి వెళ్ళి ఆ కారును ఆపేసి ఆ ఎస్ఎంబీ కార్ తీసుకుని అక్కడ నుంచి బయలుదేరతాడు. ఎందుకంటే ఈ ఎస్ఎంబీ కార్ కనుక ప్రాపర్ గా టెస్ట్ చేయగలిగితే అంటే ఫోరెన్సిక్ వాళ్ళకి అప్పచెప్తే ఆ కారును మొత్తం టెస్ట్ చేసి రిపోర్ట్ బయటపెడతారు. ఎందుకంటే చాలా మంది అమ్మాయిల్ని ఈ కారులోనే కదా వీళ్ళు మానభంగం చేసింది, చాలా మంది అమ్మాయిల్ని ఈ కారులోనే కదా వీళ్ళు చంపేసింది, ఈ కారును కనుక ల్యాబ్ కు తీసుకెళ్లి ప్రూవ్ చేయగలిగితే తప్పకుండా హంతకులు బయటపడతారని చెప్పేసి ప్రస్తుతం క్లారా కేసును డీల్ చేస్తున్న ఆ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఈ కారును ఒకసారి ఫోరెన్సిక్ చేయాలని చెప్పేసి పర్మిషన్ తీసుకుంటాడు. దానికి ఆయన కూడా హీరో టాలెంట్ ని చూసి మెస్మరైజ్ అయిపోయి మీరు మంచి రూట్లో వెళ్తున్నారని చెప్పేసి ఆయన కూడా పర్మిషన్ ఇస్తాడు. హీరో కూడా కారుని అప్పచెప్తాడు. అంతేకాకుండా అమాయకుడైన ఫ్రెడ్డీని కూడా బయటికి తీసుకురావాలని చెప్పేసి అనడంతో ఆ పోలీస్ ఆఫీసర్ సరే అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఆ లూకాస్ గారు సైలెంట్ గా ఉంటాడా. వాడు ఏం చేస్తాడంటే హీరో వాళ్ళ పై అధికారికి ఫోన్ చేసి చెప్తాడు
చెప్తాడు. దాంతో హీరో వాళ్ళ పై అధికారి హీరోని పిలుస్తాడు. పిలిచి అమ్మ నా బూతులు తిడతాడనమాట. అసలు నీకు దానికి ఏంటి సంబంధం? ఆ లూకాస్ గడి కారు నువ్వు ఎందుకు తీసుకొచ్చావు? ఆ ఎస్ఎంబి కారుతో నీకేంటి సంబంధం అని చెప్పి అడిగితే, కాదు సార్, ఆ కారులోనే చాలా క్రైములు చేశారు, దాన్ని ఫోరెన్సిక్ పంపిస్తే అన్ని నిజాలు బయటపడతాయని చెప్పి అంటంతో సరే పంపిస్తే పంపించావు, కానీ ఆ లూకాస్ ఎందుకు కొట్టావు అని చెప్పి అంటంతో వాడు కారు ఇవ్వనన్నాడు సార్, అందుకనే కొట్టాల్సి వచ్చిందని చెప్పేసి అంటాడు. దాంతో హీరో వాళ్ళ పై అధికారి ఏమంటాడంటే, నీ దగ్గర ఉన్న గన్ను ఆ తర్వాత దానికి సంబంధించిన లైసెన్స్ నాకు ఇచ్చేయి, నువ్వు అర్హత కోల్పోయావని చెప్పేసి హీరో దగ్గర ఉన్న గన్ను ఆ తర్వాత లైసెన్స్ తీసుకుంటాడు. కానీ ఆ కేసుని డీల్ చేస్తున్న ఆఫీసర్ ఉన్నాడు కదా, అతనికి ఏంటంటే హీరో వెళ్ళేది కరెక్ట్ రూట్ అని చెప్పేసి ప్రాపర్ గా అర్థం అవుతుంది. కానీ ఏం చేస్తాం, హీరో వాళ్ళ పై అధికారి మాత్రం హీరోకి పర్మిషన్ అవ్వట్లేదని చెప్పేసి తాను కూడా ఏం చేయలేక అలా సైలెంట్ గా ఉండిపోతాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే ఆ లూకాస్ ది అబ్రహాం ది ఫోటో తీసుకెళ్లి డైరెక్ట్ గా కార్ మన్ కు చూపిస్తాడు. వీళ్ళలో ఎవరు నిన్ను ఇబ్బంది పెట్టిందంటే లూకాస్ అని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా హీరోని ఒక అమ్మాయి 10ంటికి మీట్ అవుతా అని చెప్పింది కదా, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి సేమ్ వీళ్ళిద్దరు ఫోటో చూపించి వీళ్ళలో నిన్ను ఎవరు ఇబ్బంది పెట్టారని చెప్పి అడిగితే అబ్రహాం అని చెప్పేసి వాడి ఫోటో చూపిస్తుంది. దాంతో హీరోకి ప్రాపర్ గా అర్థం అవుతుంది ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఇలాంటి పనికి మళ్ళీ పనులు చేస్తున్నారని చెప్పేసి ప్రాపర్ గా అర్థం చేసుకుంటాడు. అంతేకాకుండా నైట్ 10ంటికి ఒక అమ్మాయి వచ్చింది కదా హీరోకి ప్రూఫ్ చెప్పడానికి, ఆ అమ్మాయితో హీరో ఏమంటాడంటే, మీరు మళ్ళీ కేసు వేయాలి, ప్రాపర్ గా కేసు వేస్తే వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి అనడంతో వాళ్ళు కొంచెం భయపడతారు. సర్లే అని చెప్పేసి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. కానీ ఈ విషయం తెలుసుకున్న కొంతమంది హీరో అక్కడ ఉండగా తనను చుట్టుముట్టేసి అందరూ కలిసి పిచ్చగొట్టుడు కొడతారు. హీరో ఎలాగోలా తప్పించుకుని వాళ్ళని కొడతాడు. కానీ ఈ కొట్లాటలో తన కూతురు వాయిస్ రికార్డ్ అయిన ఆ ఫోన్ పగిలిపోతుంది. దాంతో హీరో ఎంతగానో బాధపడతాడు. ఎందుకంటే ఇక మీద తన కూతురు గొంతు వినలేనని చెప్పేసి ఇంకా చేసేదేం లెక్క డైరెక్ట్ గా హీరోయిన్ నుండి హాస్పిటల్ దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే తన ఇంటికి తీసుకెళ్ళాలి కదా. హీరోయిన్ ఏమో హీరోని చూసి అయ్యో ఏంటి అలా దెబ్బలు తగిలినాయని చెప్పేసి తనకి ఫస్ట్ ఎయిడ్ చేసి తానే కార్ డ్రైవింగ్ చేసుకుంటూ అపార్ట్మెంట్ కి వెళ్తూ ఉంటుంది. అలా వెళ్లేటప్పుడు కూడా హీరో తన పగిలిపోయిన ఫోన్ చూపించి నా కూతురు వాయిస్ ఇందులో ఉందండి, కానీ ఇక మీద నా కూతురు వాయిస్ నేను వినలేనని చెప్పేసి ఎంతో బాధపడుతూ చెప్తూ ఉంటాడు. హీరోయిన్ తనకు ధైర్యం చెప్పి నువ్వేం కంగారు పడకని చెప్పేసి తనని రూమ్ లో డ్రాప్ చేసి తన రూమ్ కి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోని చుట్టానికి తన రూమ్ కు వస్తుంది. వచ్చిన తర్వాత ఏదో ఒక అమ్మాయి పేరు చెప్తూ అలా నిద్రపోతుంటాడు అనమాట. హీరో నిద్ర లేపి ఎవరా అమ్మాయి అని చెప్పి అడిగితే ఇప్పుడు ఏదో పేరు చెప్పావు కదా అని చెప్పేసి ఆ పేరు చెప్తుంది. ఆ అమ్మాయి నా పెద్ద కూతురుని ఎవరో మానభంగం చేసి భయంకరంగా చంపి అవతల పడేశారు. కాకపోతే ఇప్పటికి కూడా వాడిని నేను పట్టుకోలేకపోయాను. అంతేకాకుండా నా కూతురు వయసు ఉన్న ఈ ఫోన్ కూడా చివరికి పాడైపోయింది. ఇక మీదట నా కూతురు వయసు వెళ్ళలేనని చెప్పేసి హీరోని చెప్పి బాధపడుతూ ఉంటాడు. కొంత సమయం తర్వాత క్లారా కేసు డీల్ చేస్తున్న పోలీసు వచ్చేసి హీరోని ఒక చోట తీసుకెళ్తాడు. ఏంటని చూస్తే అక్కడ లూకాస్ ని ఎవరో అతి దారుణంగా చంపేసి ఉంటారు. అది చూసిన తర్వాత హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంతేకాకుండా హీరో వాళ్ళ పై అధికారి ఏమనుకుంటాడంటే చనిపోయిన లూకాస్ ఎస్ఎంబి కార్ తీసుకొచ్చింది హీరోనే, ఒకవేళ హత్య కూడా హీరో చేసి ఉండొచ్చు అని చెప్పేసి హీరో మీద డౌట్ పడుతూ ఉంటాడు. కానీ హీరోకి మాత్రం ఒకళ్ళ మీద డౌట్ వస్తుంది. అది ఎవరో కాదు, క్లారా వాళ్ళ నాన్న మీద. ఎందుకంటే హీరోతో పాటు పనిచేసే లేడీ పోలీస్ ఆఫీసర్ ఉంది కదా, ఆవిడేంటంటే తన కూతురుని ఎవరు చంపారో తెలియక బాధపడుతున్నాడు అని చెప్పేసి నీ కూతురుని చంపింది ఎవరో కాదు లూకాస్ అని చెప్పి అనడంతో క్లారా వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే లూకాస్ కి స్కెచ్ చేసి తనని అతి దారుణంగా చంపవతలు పడేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న హీరో ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా తననే మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత ఎందుకు చంపేవాడిని చెప్పి అనడంతో నా కూతురు చనిపోయిన తర్వాత నేను ఏదైతే బాధపడుతున్నానో అలాగే వాడు చనిపోయిన తర్వాత వాడి కుటుంబంలో చాలా మంది బాధపడాలి, లేకపోతే వాడు ఇంకా చాలా మందిని ఇబ్బంది పెడతాడు, వాడి వల్ల ఇంకా చాలా మంది బాధపడతారని చెప్పేసి క్లారా వాళ్ళ నాన్న హీరోతో చెప్తూ ఉంటాడు. అలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో సడన్ గా ఇల్లింటికి లూకాస్ వాళ్ళ మనుషులు వస్తారు. హీరో మీద అటాక్ చేయబోతారు. కానీ హీరో ఏం చేస్తారంటే ఇంట్లో లైట్లన్నీ ఆఫ్ చేసేసి డోర్ కట్టంగా చీరలు పెడతాడు. అయినా సరే వాళ్ళు అటాక్ చేస్తారు. హీరో మొదట ధనులు తిన్నా సరే వాళ్ళని పిచ్చ కుట్రు కొట్టి అవతల పడేస్తాడు. ఆ తర్వాత హీరోని తన పై అధికారి మీట్ అవ్వమంటాడు. వెళ్ళి చూస్తే హీరో ఏదైతే డౌట్ పడ్డాడో అలాగే ఆ ఎస్ఎంబి కార్ ను మొత్తాన్ని ప్రాపర్ గా చెక్ చేస్తే అందులో చాలా మంది అమ్మాయిలకు సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. ఇంకా ముఖ్యంగా వాళ్ళని అబ్యూస్ చేసినప్పుడు వాటికి సంబంధించిన ప్రూఫ్లను ఉంటాయి అనమాట. సో దీన్ని బట్టి వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే ఆ లూకాస్ ఆ తర్వాత అబ్రహాం వీళ్ళందరూ కలిసి చాలా మంది అమ్మాయిల్ని అతి దారుణంగా ఇబ్బంది పెట్టేవాళ్ళు చంపవతలు పడేశారని చెప్పేసి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ క్లారాకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ కూడా ఆ కారులో ఉంటాయి. దాంతో పోలీసులు కన్ఫర్మ్ చేసుకుంటారు ఇదంతా చేసింది ఆ లూకాస్ అబ్రహామే అని చెప్పేసి. కాకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర బాగా డబ్బు ఉండటం వల్ల ఎవరెవరైతే కేసు వాళ్ళ మీద పెట్టారో వాళ్ళందరికీ డబ్బులు ఇప్పించి ఆ కేసుని వెనక్కి తీసుకునేలా చేశారని చెప్పేసి హీరోకి తెలుసు. ఇంకా ముఖ్యంగా హీరో వాళ్ళ పై అధికారికి ఇప్పుడే తెలుస్తుంది. దాంతో హీరో ఏమంటాడంటే ఈ కేసుని మళ్ళీ రీఓపెన్ చేయండి, ఖచ్చితంగా అబ్రహాం గడికి శిక్ష వేయండి అని చెప్పి అనడంతో వాళ్ళ పై అధికారి కూడా సరే అంటాడు. ఆ తర్వాత హీరో బయటకు వచ్చేసి తన భార్యకి ఫోన్ చేస్తాడు. బేసికల్ గా హీరో వాళ్ళ భార్య ఏంటంటే తన కూతురు ఎప్పుడైతే చనిపోయిందో తన కూతురుని చంపిన వాడిని పట్టుకుంటే కానీ రానని చెప్పేసి తన చిన్న కూతురుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనకుంది ఇంక ఒక్క కూతురు అని చెప్పేసి భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో ఇప్పుడు హీరో ఆ లూకాస్ గాని అబ్రహాం గాని పట్టుకున్నాడు కదా, ఈ విషయం చెప్దామని చెప్పేసి తన భార్యకి ఫోన్ చేసి మీరంటే నాకు చాలా ఇష్టం, కాకపోతే మన కూతురికి నేను ఒక మంచి ఫాదర్ కాకపోవచ్చు కానీ నువ్వు మాత్రం ఒక గొప్ప తల్లివి అని చెప్పేసి తనకి చెప్పి తనకు బాయ్ చెప్తాడు. ఆ తర్వాత హీరోయిన్ పికప్ చేసుకుందాం
చెప్పేసి తన హాస్పిటల్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత హీరోయిన్ కూడా తన డ్యూటీ ముగించుకొని బయటకు వస్తుందన్నమాట. అలా వచ్చేటప్పుడు హీరోయిన్ చూసి నవ్వుకుంటూ వస్తుంది. సడన్ గా ఎక్కడి నుంచో చూడామో కానీ హీరోయిన్ భర్త వచ్చేసి హీరోయిన్ పొడి చేస్తాడు. దాంతో హీరో కూడా కిందకి దిగి హీరోయిన్ భర్తని కొట్టి పక్కన పడేసి తనని మళ్ళీ హాస్పిటల్లో తీసుకెళ్తాడు. అలా తీసుకెళ్లి స్ట్రెచర్ మీద పడుకోబెడతాడు. అలా వెళ్ళేటప్పుడు హీరోయిన్ అలా కళ్ళు మూసుకుపోతుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. బేసికల్ గా మీ అందరికి డౌట్ రావచ్చు, అదేంటి ఈ సినిమా ఇలా ఉందని చెప్పేసి. కానీ నిజం చెప్పాలంటే ఈ సినిమా టైటిల్ ఏంటి, అన్ఫినిష్డ్ అఫైర్స్. ఇక్కడ మన కథలో హీరో కూతుర్ని ఎవరు చంపారో తెలియదు. ఇంకా ముఖ్యంగా హీరోయిన్ భర్త ఎప్పుడు వస్తాడో తెలియదు. మరీ ముఖ్యంగా ఆ క్లారాని చంపింది ఎవడో కూడా ప్రాపర్ గా తెలియదు. కానీ క్లారా వాళ్ళ నాన్న ఏంటంటే లూకాస్ గడి ఇదంతా చేశాడని చెప్పేసి చంపాడు. కానీ బయట అబ్రహాం ఇంకా బతికే ఉన్నాడు కదా. కానీ వాడికి పోలీసులు శిక్ష వేస్తారో లేదో తెలియదు. ఎందుకంటే వాడు మళ్ళీ డబ్బులు కట్టి బయటకు రావచ్చు. కాబట్టి ఈ సినిమాకి అన్ఫినిష్డ్ అఫైర్స్ అని ప్రాపర్ గా టైటిల్ పెట్టారు. ఈ కథలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితం కూడా అన్ఫినిష్డ్ గా ఉండిపోయింది. నిజం చెప్పాలంటే మనలో చాలా మంది జీవితాలు కూడా అలాగే మిగిలిపోతాయి. ఏది ఏమైనా సరే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.